నమస్తే బ్యాచ్లర్ బ్రదర్స్. బయట వర్షం పడుతుందండి. మాకేమించి ఇంట్లో వేడివేడిగా ఏదో తినాలనిపిస్తుంది. మా అమ్మని అడిగాను ఏదైనా వేడిగా చేసి పెట్టని. మా అమ్మ నాకు ఇది ఇచ్చింది. వచ్చి చూడడానికి బజ్జీల్లా ఉన్నాయి. ఇవి బజ్జీలు కాదండి, ఇవేమించి కజ్జికాయలంట. వేడివేడిగా ఉన్నాయి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. సూపర్గా ఉందండి. మీరు ఏమైనా తింటే కామెంట్ చేయండి. మా అమ్మ నుంచి పకోడీ చేస్తాను వేడివేడిగా అని చెప్పింది. మా నాన్న అయితే మాత్రం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసేస్తాను ఇంకోవైపు. మా అమ్మ అయితే ఇంకోవైపు ఏమైనా శనగపిండి వేసేస్తుందండి. ఈ చలికి అయితే మా అమ్మకి చేతులు కాళ్ళు అన్ని వణికిపోతుందండి. వాసి వరత అస్సదియ్యా. వీళ్ళు ఎంతమందికి పకోడీ అంటే ఇష్టం చెప్పండి. పకోడీ అంటే మీరు అనుకున్నట్టు ఆ పకోడీ కదండి బాబు, తినే పకోడీ. బట్ ఈ శనగపిండిలో సాల్ట్, పసుపు, ధనియాల పౌడర్, కారం వేసి శుభ్రం కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఉండలు ఉంటే మనకి పకోడీ అనేది బాగా రాదు. దీన్ని కలుపుకొని ఒక పావు గంట దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి ఒక పావు గంట. మీకు ఒకటి చూపిస్తాను, ఇదేంటో చెప్పండి, తెలిస్తే కామెంట్ చేయండి. ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం ఏమించి పకోడీ వేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా మరిగింది, పకోడీ వేసుకున్నాం. ఈ పకోడీ అనేది మనకి బాగా ఎప్పుడు అవుద్దంటే ఇది మనకి ఒక రెడ్ కలర్ వస్తుంది అన్నమాట. దోరగా ఏగినట్టు ఒక కలర్ వస్తుంది. ఆ టైంలో మనం తీసుకుంటే పకోడీ అనేది బాగా వస్తుంది. చూడండి కలర్ అది వచ్చింది, బాగానే వచ్చింది. పకోడీ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలండి పకోడీని. ఆ వాసనగా నోరు ఊరిపోతుందండి బాబు. మీలో ఎంతమందికి అనిపిస్తుంది తినాలని? ఈ వర్షానికి వేడివేడిగా పకోడీ వేసుకొని ఆ క్లైమేట్ అలా టీవీ చూస్తూ అలా తింటూ ఉంటే ఆ ఫీలింగ్ మజా మాటలో చెప్పలేమండి. చాలా చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్ అనేది చెప్పడానికి. చూడండి పకోడీ ఎంత బాగా ఏగిందో. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలాగుంది ఏంటో మీకు చెప్తానండి. నాకు మాత్రం పకోడీ చూస్తే నోరు ఊడిపోతుంది. నాకైతే ఆ వాసనకే బాబా సూపర్గా ఉందండి స్మెల్. చూడగానే ఎప్పుడెప్పుడు తినేది అనిపిస్తుంది. మీకు కావాలా? తీసుకోండి, చూడండి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటో. బాబా సూపర్గా ఉందండి, అల్టిమేట్. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ ఇప్పుడు మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. లవ్ యూ ఆల్.